ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమవనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవనున్నారు. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి రీచ్ అవ్వగానే మొదటగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏసీసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. దీనిపై ఈ రోజు సాయంత్రానికి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే సోమవారం గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ పదవులు, ఎంపీ టికెట్ల కేటాయింపు, నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలని వంటి అంశాలతో పాటు తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రచారంలో ఇచ్చిన హామీలపై చర్చించారు. ఈ నెల 28 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని కాంగ్రెస్ హైకమాండ్ తెలిపింది. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలవలేదు. అయితే తొలిసారిగా ఈరోజు ప్రధాని మోదీ, అమిత్ షాలను సీఎం అయిన రేవంత్ మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు సమాచారం. తెలంగాణకు రావాల్సిన నిధులపై, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం కావాలని వారిని కోరనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేద్దామంటూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవ్వటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.